మాలతి ఒక క్వెషన్ అడిగింది. మాలతి నీకేం సజెస్ట్ చేస్తారన్నావు? ఎవరు? అంటే గర్భసంచి క్లీన్ చేయించుకుంటే వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది అని గర్భసంచి సంబంధం. క్లీన్ చేయించుకుంటే వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది అని చెప్పారట ఎవరో. తనకి మ్యారేజ్ 5 ఇయర్స్ అయింది కదా! 2 ఇయర్స్ నుంచి ఫ్రీక్వెంట్‌గా వచ్చేస్తున్నాయి వెజైనల్ ఇన్ఫెక్షన్స్. వైట్ డిశ్చార్జ్ ఒకటే కాదు, ఇచ్చింగ్, ఫౌల్ స్మెల్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా! ఉత్తి వెజైనల్ డిశ్చార్జ్ ఉండడానికి కారణాలు వేరు. ఓకే. సర్విక్స్ అయినా వర్షం కానీ ఎరోజన్ అది అంటాం కదా! అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా వైట్ డిశ్చార్జ్ రావచ్చు. బట్ ఎప్పుడైతే అది ఫౌల్ స్మెల్ అండ్ ఇచ్చింగ్‌తో అసోసియేట్ అయ్యి ఉన్నదో ఇట్ మీన్స్ దేర్ ఈస్ వెజైనల్ ఇన్ఫెక్షన్. ఇది వెజైనా. ఓకే. ఇక్కడ నీకు ఇన్ఫెక్షన్ వస్తున్నది. సో, గర్భసంచి క్లీన్ చేయటం వల్ల నీకు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎలా తగ్గుతాయి? దాంట్లో ఏమన్నా లాజిక్ ఉందా? అసలు లేదు కదా! అండ్ ఇదివరకు రోజుల్లో గర్భసంచి క్లీనింగ్ అనేది రొటీన్‌గా చేసేసేవాళ్ళు. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా డీఎన్సీలు చేసేసి క్లీన్ చేసేవాళ్ళు. ఎందుకు? అప్పుడు హిస్టరోస్కోపీస్ లేవు, అడిక్వేట్ బ్లడ్ టెస్టులు లేవు. సో, అలా గర్భసంచి క్లీన్ చేయడం వల్ల కొంతమంది కన్సీవ్ అయ్యేవాళ్ళు. బట్ అసలు వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌కి, ఈ డీఎన్సీస్‌కి అసలు రోలే లేదు. అన్నెసెసరీగా ఈ యూట్రస్ క్లీన్ చేసుకోవడాలని, డీఎన్సీలని అసలు చేయించుకోకండి. ఈవెన్ ఇన్ఫెర్టిలిటీ పీపుల్ కూడా రీజన్ ఉన్నప్పుడు చేసుకోవాలి తప్పితే అన్నెసెసరీగా డీఎన్సీ లాంటివి చేయించుకోకూడదు. దానివల్ల లైనింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది వాటర్ ఒక్కొక్కసారి. బబుల్స్ కూడా ఉన్నాయి మేడం. వాటర్ బబుల్స్‌కి డీఎన్సీకి సంబంధం ఏంటి? పీసీఓడి కూడా ఉన్న తర్వాతనే ఈ వైట్ డిశ్చార్జ్ నాకు స్టార్ట్ అయింది. పీసీఓడికి వైట్ డిశ్చార్జ్‌కి సంబంధం లేదు.